హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లావణ్య వ్లాగ్స్. మన ఛానల్లో ఇదైతే ఫస్ట్ లాంగ్ వీడియో అండి. షార్ట్ వీడియోస్లో నన్ను డైలీ మీరు చూస్తున్నారు కదా, అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఫాస్ట్గా రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇదైతే అమ్మ బర్త్డే వ్లాగ్. అయితే నేను నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అమ్మ బర్త్డేకి షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి. అలాగే జూలై మంత్లో ఎంతమంది బర్త్డేస్ ఉన్నాయని అడిగాను. చాలానే కామెంట్స్ వచ్చాయండి. ఈ మంత్లో నా బర్త్డే ఉంది, మా మదర్ బర్త్డే కూడా ఈ రోజే, మా మదర్ బర్త్డే కూడా ఈ మంత్లోనే అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. అందరికీ నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే. సో ఇప్పటికీ మన ఛానల్ పెట్టి ఒక 2 months అవుతుందండి దగ్గరగా. లాంగ్ వీడియోస్ ఇన్నాళ్ళు పోస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, డైలీ వ్లాగ్స్ కన్నా రొటీన్గా ఉంటుంది కదా డైలీ వ్లాగ్స్ అంటే, ఇంకేమైనా పెడదామా అని చెప్పి ఆలోచిస్తూ ఇన్నాళ్ళు అలాగా వేస్ట్ చేశాను అనమాట. సో డైలీ నేను 1 షార్ట్ అప్లోడ్ చేస్తాను ఈవినింగ్కి, మీకు అది తెలిసిందే. ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేద్దాము అని అనుకునే నేను ఛానల్ క్రియేట్ చేశాను. బట్ వ్లాగ్స్ కాకుండా ఇంకేమైనా పెడదామా అని ఆలోచించి ఇన్నాళ్ళు ఆగాను. సో నా నుంచి మీరు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ వీడియోసే చేద్దాము. షార్ట్ వీడియోస్ లాగా కామెడీ వీడియోసే చేద్దామా, లాంగ్ వీడియోస్ కూడా, లేకపోతే ఇలా డైలీ వ్లాగ్స్ పెట్టమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా ఫాదర్ నాకన్నా ముందే వంట స్టార్ట్ చేసి 2 items ఆల్రెడీ చేశారు. ఇంకా తర్వాత నేను చేస్తానని చెప్పి వీడియో షూట్ చేసుకుందామని నేను కూడా వచ్చి పులిహోర అండ్ పొటాటో ఫ్రై చేశాను. అయితే మీ ఇంట్లో ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. కామెంట్స్ అంటే గుర్తొచ్చింది, నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు వ్లాగ్స్ పెడతాను కదా, దాంట్లో నేను ఏమైనా అడిగి మీరు ఏ ఊరు నుంచి వచ్చారని కానీ, మీ బర్త్డేస్ అని కానీ, ఇందాక చెప్పాను కదా బర్త్డేస్ అని, అలా అని కానీ, ఈరోజు మీ కర్రీ ఏంటని కానీ నేను ఏమైనా కామెంట్ చేయమని అడిగితే చాలు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. నేను అడిగితే ఇంతమంది రెస్పాండ్ అయ్యారా అని చెప్పి అదొక రకమైన హ్యాపీనెస్ అది. శ్రీయాంషికి అయితే ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చి 3 days తర్వాత తగ్గిందండి. 3 days తర్వాత ఇది ఇలా నవ్వుతూ ఆడడం మేము చూస్తున్నాము. అయితే దానికి తగ్గిందనగానే ఆశ్రిత్ గడికి ఫీవర్ వచ్చేసింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా, వైరల్ ఫీవర్ కాబట్టి ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి కూడా వస్తుంది వెంటనే. ఈరోజు లంచ్లోకి నేనైతే పులిహార పొటాటో ఫ్రై ప్రిపేర్ చేశాను కదా, మా ఫాదర్ అయితే చక్కెర పొంగలి అండ్ టొమాటో పప్పు ప్రిపేర్ చేశారు. నార్మల్గా అమ్మ బర్త్డే కదా అని చెప్పి మేము ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నామండి. కానీ ఇలా పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫీవర్ వచ్చి అలా పడుకుని ఉండడం చూసి మాకే బాధగా అనిపించింది. ఇంకా పిల్లలకి అలా ఉంటే ఎక్కడికి వెళ్తాను చెప్పండి, అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ సిరి నేను వీడియోస్ చేసుకుందామని చెప్పి రెడీ అయ్యాము. ఇంకా శ్రీయాంషి ఏమో వాళ్ళకి బాగాలేదనే మేము ఎక్కడికి వెళ్ళలేదని ఆగాము యాక్చువల్గా. ఇంకా శ్రీయాంషి నన్ను రెడీ చేయలేదేంటి, మీరెందుకు రెడీ అయ్యారని చెప్పి అందరినీ కొట్టేస్తుంది. చూసారా ఎలా కొడుతుందో, చాలా సేపే ఏడ్చిందండి. సరే నువ్వు కూడా రెడీ అవ్వాలా, బయటికి తీసుకెళ్తామంటే అస్సలు వినదే మాట, అలా ఏడుస్తూనే ఉంది. అది అడగగానే మేము డ్రెస్ వేయలేదు, మేము రెడీ అయిపోయామని చెప్పి దానికి కోపం వచ్చిందనమాట. సరే డ్రెస్సెస్ తీసుకొచ్చి నీకు ఏది కావాలో చూసుకో అదే వేసుకో అన్నా కూడా అసలు వినలేదు, అలా ఏడుస్తూనే ఉంది. ఇక్కడ చూసారా మా ఆశ్రిత్ ఈవినింగ్ కొంచెం లేచాడు మందు వేయడం వల్ల, వెంటనే టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒళ్ళైతే అసలు చాలా వేడిగా ఉంది, చాలా కాలిపోతుంది అసలు. బెడ్ మీద నుంచి 2 days అయితే వాడు లేవలేదు. మధ్యలో ఎప్పుడైనా వాష్రూమ్కి అలా బ్రష్ చేసుకోవడానికి లేచేవాడు, అసలు ఫుడ్ కూడా తినలేదు. ఇంకా శ్రీయాంషి కంటిన్యూగా 1 hour అయితే ఏడ్చింది. తర్వాత మెల్లిగా రెడీ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎలా ఉందో చూసారా, నా అంత మైక్రాలు ఇంకెవరూ లేదన్నట్టు ఉంది. కోపం ఒకటి తక్కువ మళ్ళీ మేడం గారికి. సరే ఇంకా బయటికి రాగానే సెట్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది ఎప్పుడులాగే. అయితే మీలో ఎవరికైనా నా కోసం తెలుసుకోవాలి అంటే, నా పర్సనల్ డీటెయిల్స్, నేను ఏం చేసేదాన్ని, ఏం చేస్తున్నాను, నా కోసం ఏమైనా తెలుసుకోవాలనుంటే కామెంట్ చేయండి, షేర్ చేసుకుంటాను మీతో. ఇక్కడ మా సిస్టర్ అమ్మ కోసం చిన్న మినీ కేక్ తీసుకొచ్చిందండి. నార్మల్గా అయితే నార్మల్ కేకే తీసుకొచ్చేది, కాకపోతే పిల్లలిద్దరు కూడా ఫీవర్ కదా, తినకూడదు. ఈవినింగ్ నుంచి అసలు బయటికి వెళ్దామా, ఏమైనా తగ్గుతుందా అని చూసాము పిల్లలకి, పోనీ వాళ్ళు సరదా పడతారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళు రాకుండా ఏం వెళ్తాం చెప్పండి, అందుకని ఇంకా ఆగిపోయాం. సరే ఇంకా మార్నింగ్ అంతా అలసిపోయి ఉన్నాం కదా, నైట్ ఇంకేం కుక్ చేసుకునే ఓపిక లేక ఇంకా ఫుడ్ అయితే తెచ్చుకున్నామండి. మా ఆశ్రిత్కి అయితే కొంచెం ఓపిక వచ్చింది, అలా లేచాడు, కాసేపు టీవీ చూసి మళ్ళీ పడుకున్నాడు. తింటావా అని అడిగితే అసలు తినలేకపోయాడండి పాపం. కాకపోతే నైట్ అయ్యేసరికి మళ్ళీ హై ఫీవర్ వచ్చేసి ఫుల్గా వేడిగా అయిపోయాడు. ఇంకా మా డిన్నర్కి అయితే పనీర్ బిర్యానీ, కాజు బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నామండి. అయితే మా సిస్టర్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినమని చెప్పేసి, అండ్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం చెప్తున్నానండి, మేము బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తినం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్. Bye bye.